హాయ్ వీఆర్ ఇంటీరియర్ వ్యూవర్స్. రీసెంట్గా ఇంకో ఫ్లాట్ ఇంటీరియర్ వర్క్ కంప్లీట్ చేశామండి సుజాత నగర్ వైజాగ్లో. ఇంటీరియర్ వర్క్ చేయకముందు ఫ్లాట్ ఎలా ఉండేదో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ వర్క్ అసలు మనం టేకప్ చేస్తామని అనుకోలేదండి. కొంచెం లాంగ్ మనకు అయినప్పటికీ వెళ్ళి సైట్ విజిట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి డిజైన్ చూపించి ఎస్టిమేషన్ ఇచ్చిన 1 అవర్లో మేడం అయితే వర్క్ ఓకే చేశారు. మేడం మా మీద నమ్మకం ఉంచి 3D డిజైన్ ఏవి అడగకుండా ఎంత త్వరగా వర్క్ ఓకే చేశారో మేము కూడా అంతే త్వరగా వితిన్ 30 డేస్లో వర్క్ మొత్తం కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసామండి. వర్క్ అంతా అయ్యాక సార్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అందరూ భయపెట్టేశారు 2-3 మంత్స్ పట్టేస్తుందని. నీట్గా ఏ డిస్టర్బెన్స్ లేకుండా వితిన్ 1 మంత్లో చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది ఎంట్రన్స్ డోర్ అండి. ఇక్కడ ఆల్రెడీ ఎస్ఎస్ గ్రిల్ ఉంది. చుట్టూ ప్యానలింగ్ చేసి సైడ్లో పీవీసీ ప్యానల్స్ యూజ్ చేసి సెంటర్లో ప్లాంక్ ప్రొవైడ్ చేసాం ఐడల్ ఏమైనా పెట్టుకోవడానికి. బాటమ్ షూ ర్యాక్ అండి 2 డోర్స్తో. బయట ఎలివేషన్ లైట్ వుడెన్ థీమ్ యూజ్ చేసి కంప్లీట్ చేసాం. నెక్స్ట్ హాల్ చూపిస్తానండి. పెయింటింగ్ మొత్తం లైట్ కలర్స్ అయితే యూజ్ చేసామండి. సీలింగ్లో అక్కడక్కడ డార్క్ కలర్స్ అయితే యూజ్ చేసాం. ఇంకా టీవీ యూనిట్ అండి. మార్బుల్ షీట్ యూజ్ చేసి టీ పట్టిస్తో డిజైన్ చేసాం టీవీ ప్యానల్ని. ఇక్కడ హాల్ సైజుని బట్టి 55 వరకు ప్రిఫర్ చేయొచ్చు టీవీ సైజు. సైడ్ ప్యానెల్లో బ్రౌన్ లోవర్స్ అయితే యూజ్ చేసాం. ప్యానెల్ పక్కన స్టోరేజ్ బాక్స్ విత్ బ్లాక్ ప్రొఫైల్ డోరు, అలానే బాటంలో 2 డ్రాసు, సెంటర్లో ప్రొఫైల్ డోరు. సైడ్కి ఒక ప్లాంక్ అనేది ఎక్స్టెండ్ చేసాం. ఊఫర్కి కానీ లేదా ఫ్లవర్స్ ఏమైనా పెట్టుకోవచ్చు అండి, కొంచెం నీట్గా కనిపిస్తుంది ఇక్కడ. టీవీ యూనిట్ని కంటిన్యూ చేస్తూ డైనింగ్కి వెళ్ళే వేలో ప్యానలింగ్ అయితే చేసాం. ప్యానలింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది, చూస్తున్నారు కదా. ప్యానలింగ్ సెంటర్లో ఎల్ఈడి స్ట్రిప్ లైట్ అయితే యూజ్ చేసాం. ఇక్కడ వచ్చేసరికి డార్క్ వుడెన్ గ్లోసీ లామినేట్స్ అయితే యూజ్ చేసాం. నెక్స్ట్ డైనింగ్ ఏరియా అండి. టాప్లో డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఒక బాక్స్ విత్ 3 ప్రొఫైల్ డోర్స్. సెంటర్లో వాల్కి పాలిగ్రానైట్ షీట్ అయితే యూజ్ చేసాం. బాటంలో స్టోరేజ్ బాక్స్ పై గ్రానైట్ విత్ బాటంలో 3 వుడెన్ డోర్స్ అండి. వాష్ బేసిన్ యూనిట్ని ఇలా ప్లాన్ చేసాం. మిర్రర్, బౌల్, ట్యాప్, బాటంలో పైప్స్ కనబడకుండా స్టోరేజ్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేసామండి. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇన్సైడ్ సిమెంట్ ప్లాంక్స్ ఉన్నప్పటికీ అవుట్ సైడ్ మాత్రం మనకు బాక్స్ వర్క్లానే కనిపిస్తుంది. 2 స్లైడింగ్ డోర్స్, అలానే ఇన్సైడ్ సింగిల్ డ్రా. టాప్లో లిఫ్టెడ్ డోర్స్ అండి. నెక్స్ట్ సైడ్లో ఓపెన్ ప్లేస్ని డ్రెస్సింగ్ యూనిట్గా కవర్ చేసాం. ఎక్స్ట్రా స్టోరేజ్కి టాప్ అండ్ బాటంలో బాక్స్ ప్రొవైడ్ చేసాం. అది కూడా టోటల్గా కాకుండా సెంటర్లో డిఫరెంట్గా ఉండేలా ఓపెన్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేసామండి. మిర్రర్ బ్యాక్ సైడ్ పీవీసీ ప్యానల్స్ యూజ్ చేసి లైటింగ్ ప్రొవైడ్ చేసాం. ఒక సైడ్కి ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి బాక్స్ విత్ బ్లాక్ ప్రొఫైల్ డోర్ అండి. బాటంలో 2 డ్రాస్ అయితే ఎక్స్ట్రా స్టోరేజ్ అయితే ఇచ్చామండి. నెక్స్ట్ కాట్ అండి. కాట్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఇక్కడ మనం కుషన్ ప్రొవైడ్ చేసామండి. కాట్ సైజ్ వచ్చేసరికి 5/7, 2 మెంబర్స్కి అయితే సరిపోతుంది. లిఫ్ట్ టైప్లో అయితే ఈ బెడ్ చేసామండి. ఇది ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్. ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. పూజ యూనిట్ విషయానికి వస్తే పూజ యూనిట్ సైడ్స్కి ఇలా వెంకటరమణ మూర్తి డిజైన్ చేసామండి. అలానే డోర్స్కి కూడా డిజైన్ ప్రొవైడ్ చేసాం. లోపల దేవుడి ఫొటోస్ పెట్టుకోవడానికి ఓపెన్ ప్లేస్ అయితే ఉంచాం. పూజ ప్లాంక్ సింగిల్ డ్రా, బాటంలో 2 డోర్స్ అండి పూజ యూనిట్. నెక్స్ట్ వచ్చి విండో పక్కనే ఒక చిన్న మిర్రర్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇక్కడ కూడా 2 స్లైడింగ్ డోర్స్, బ్రౌన్, గ్రీన్, వైట్ గ్లోసీ లామినేట్స్ అయితే ఇక్కడ యూజ్ చేసాం. ఇన్సైడ్ సింగిల్ డ్రా, టాప్లో 2 లిఫ్టెడ్ డోర్స్ అండి. ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్. నెక్స్ట్ కిచెన్ చూపిస్తానండి. కిచెన్ మొత్తం గ్రీన్ అండ్ బ్లాక్ థీమ్ అయితే యూజ్ చేసాం. వాటర్ ప్యూరిఫైర్ బాక్స్, అలాగే బాక్స్ విత్ బ్లాక్ కలర్ ప్రొఫైల్ డోర్స్. లాస్ట్లో వచ్చేసరికి ఓపెన్ బాక్సు. ఇంకా బాటమ్ ఏరియా వచ్చేసరికి సింగిల్ పుల్ అవుట్, 3 టెండమ్ బాస్కెట్స్, కట్లరీ, ప్లెయిన్ తాలి. ఇంకో సైడ్ వచ్చేసరికి ఇక్కడ మొత్తం సిమెంట్ ప్లాంక్స్ అనేవి ఉండేవండి. వాటిని అన్నిటినీ బ్రేక్ చేయించి మిడిల్ స్టోరేజ్ బాక్సు విత్ ప్రొఫైల్ డోర్సు,
అలానే సెంటర్లో ఓపెన్ ప్లేస్ అనేది ఉంచాం. గ్రైండర్కి కానీ మిక్సీకి కానీ యూజ్ అయ్యేలా. కిచెన్ చాలా చిన్నది అవడం వల్ల ఇలా బ్రేకింగ్ చేసి సెంటర్లో ఏరియాని ఓపెన్గా వదిలేసామండి. దీనివల్ల కిచెన్ మనకి కొంచెం స్పేషియస్గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇది టోటల్ మా వర్క్. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఏమైనా ఈ వీడియో యూస్ఫుల్గా ఉన్నా లేదా వర్క్ ఏమైనా చేయించుకోవాలనుకున్నా స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ వాల్యుబుల్ టైంని మా వీడియో కోసం స్పెండ్ చేసినందుకు.